మీ పేరు చెప్పండి ఫస్ట్. సార్ నా పేరు కిరణపల్లి శ్రీనివాస్ గుప్తా. ఇంతకుముందు బాలాపురం మండల ఆర్యవ సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్, ఇప్పుడు వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం చైర్మన్ గా గత 9 సంవత్సరాలకి ఇంతకుముందు 2016 స్టార్ట్ చేశాము. అప్పుడు నా ఆధ్వర్యంలో నేను చేసుకుంటూ తర్వాత 2018లో మాకు లడ్డు ఇవ్వడం జరిగింది. లడ్డు ఇచ్చినప్పటి నుంచి కూడా నేను సంఘం అధ్యక్షునిగా ఉండి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2024 అండ్ 25లో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడి కడుతున్నాం. కొత్తగా నూతన నిర్మాణం అవుతుంది గుడి. 2026 మార్చి 2026లో ఓపెనింగ్ అవుతుంది. ఆ గుడి నిర్మాణం అయితే గుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎంతమంది కంటే 8 నుంచి 10,000 మంది ఎంతమంది భక్తులు వచ్చినా అంతమందికి మేము అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మార్నింగ్ ఉదయం బ్రేక్ఫాస్ట్ పోలీస్ వాళ్ళకే కానీ మీడియాకే కానీ మన ఉత్సవ సమితి సభ్యులకు మామూలు భక్తులు కూడా వచ్చేవాళ్ళు గణేష్ లడ్డు వేలపాటు చూడాలని చాలా మంది ఇతర ఊళ్ళకి వెళ్ళి కూడా రావడం జరుగుతుంది. వాళ్ళందరి భక్తులకు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమి దొరకదు ఇక్కడ ఉండటం వాళ్ళకి అని చెప్పేసి అయిన తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఈ రోజు కూడా మన గీతా డైరీ వాళ్ళ నుంచి ఒక 10,000 మజ్జిగ ప్యాకెట్లు కూడా సప్లై చేయడం జరుగుతుంది. అలాగే అన్నదాన కార్యక్రమం ఇంతమందికి చేస్తున్నామంటే మా అందరి ప్రోత్సాహం, మా ఆర్యవైశ్యులు మా అందరికి మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరు ట్రస్ట్ సభ్యులు, డైరెక్టర్లు, చందాదారులు, మా ఆర్యవైశ్య ప్రముఖులు ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఎంత ఏం చేసినా కానీ మేమంటూ సర్వీస్ చేయడానికి కూడా ఈ రోజు ఒక 200-300 మంది కంటే ఎక్కువ వాళ్ళు మేము సప్లై చేయడం కూడా వాళ్ళే చేస్తున్నారు. మొత్తం అంటే సేవా దృక్పథంతో మేము చేయడం జరుగుతుంది. ఏం చేసినా కానీ మా ఆర్యవైశ్యులు ఫస్ట్ సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి అమావాస్య కూడా అన్నదానం ఒక 2 సంవత్సరాలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మా టెంపుల్ ఆధ్వర్యంలోనే చేయడం జరుగుతుంది. టెంపుల్ దగ్గర మన నీర్పేట దీన్ దయాళ్ నగర్ బీజేపీ కోట దగ్గర మేడం మా దాపు నగర్ దగ్గర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఇంత మంచి కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలు మా సంఘం నుంచి మన నీర్పేట కావచ్చు, బడంగపేట కావచ్చు, బాలాపూర్ ప్రతి ఆర్యవైశ్యులు కూడా ప్రతి ముందుండి కార్యక్రమాలు మంచిగా నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అలాగే మాకు సహకరించినటువంటి మా ఉత్సవ కమిటీ వాళ్ళకి, మా మీడియా మిత్రులకి, మా పోలీసు వాళ్ళకి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే వాళ్ళందరూ మాకు ప్రతి సంవత్సరం మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఇంత మంచి కార్యక్రమాలకు ఇంత దిగ్విజయం చేస్తున్నందుకు మా ఆర్యవైశ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుని జై వాసు.